జ్యోతిష్య శాస్త్రంలో రత్నధారణ అని అంటారు, ఈ నవరత్నాలు పెట్టుకోవడం ఇదంతా కూడా. అయితే మీలాగే చాలా మంది ఆస్ట్రాలజర్స్, చాలా మంది ఎవరైతే వాళ్ళ దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవడానికి వస్తున్నారో వాళ్ళ జాతకంని పరిశీలించి ఎట్లాంటి ఏమైనా దోషాలు ఉంటే అలా దానికి సంబంధించిన నవగ్రహాలని చెప్పడం కానీ లేకపోతే రింగ్ని కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎంతో నమ్మకంతో కూడుకున్న విషయం ఇది. మరి దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయంటారా? మీ మాటల్లో చెప్పండి. రత్నధారణ ఇది అనేది చాలా బిగ్ కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్ కూడా. ఓకే, కాకపోతే ఏంటంటే చాలామంది జాతకులు అంటే ఏవేవో వినేసి అమ్మో ఇన్ని లక్షల ఇన్ని వేల అనే భయపడటంతో దీని మీద ఉన్న ఉత్సాహం చాలామంది తగ్గిపోద్ది. ఆ రేట్ వినగానే అమ్మో అని. ఓకే, దానికి చాలా క్లియర్ పిక్చర్ ఇస్తా ఫస్ట్. అంటే రింగ్ కి సెపరేట్ కాస్ట్, స్టోన్ కి సెపరేట్ కాస్ట్. అంతే కదా మరి, అంతే కదా. కాకపోతే అంటే మనం ఈ శాస్త్రాన్ని సైంటిఫిక్గా ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, రెండోది నిజంగా లక్షలు పెట్టి కొంటేనే ఆ రత్నం మనలో ఫలిస్తుందా, అవన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. శాస్త్రం ప్రకారం మనలో ఉండే సప్త చక్రాలకి 7 రత్నాలు కూడా ఒక హీలింగ్ పవర్ని ఇస్తాయి అన్నమాట. 7 రత్నాలు. ఓకే, అంటే రాహుకేతుని ఛాయాగ్రహాలు అంటాం కదా, కాబట్టి ఈ సప్త చక్రాలకి 7 రత్నాలు చాలా హీలింగ్ పవర్ అని ఇస్తాయి. ఇది సైంటిఫిక్గా కూడా మనకి చాలా రీసెర్చ్ చేసి దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది, అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. దీని మీద ఫలితాలు కూడా వాళ్ళు నిరూపించగలిగారు. అంటే ఒక రోగం ఉన్న వ్యక్తికి శాస్త్రం చెప్పిన విధంగా ఒక రత్నధారణ చేయించి, ఓకే, దాన్ని ఒక 3 to 6 months వాళ్ళ యొక్క లైఫ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడం, రోగ నిరోధక శక్తి పెరగడం, రోగం తగ్గుముఖపడడం అనేది కూడా గ్రహించారు. అంటే దీనికి సైంటిఫిక్ లింక్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా సైంటిఫిక్ లింక్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. అంటే ఏ విధంగా అంటే దీన్ని మనం ఆరా లెవెల్స్లో మాట్లాడుకునేటప్పుడు ప్రతి రత్నానికి కూడా దాని నుంచి ఒక ఆరా శక్తి వెలువడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆరా శక్తి మన శరీరానికి టచ్ అవుతుందో, మన శరీరం మీద పనిచేయడం, వర్క్ అవ్వడం జరుగుతుందో, ఆటోమేటిక్గా దాని నుంచి మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ రత్నధారణ, ఏ రత్నధారణ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు నవరత్నాలు పెట్టేయచ్చా, లేదా ప్రతి ఒక్కళ్ళు నీలం పెట్టచ్చా, లేదా ప్రతి ఒక్కళ్ళు పుష్యరాగం, నాకు గురుగ్రహం అంటే చాలా ఇష్టం అండి నాకు కాబట్టి నేను పుష్యరాగం పెట్టేస్తాను. కొంతమంది నిజంగానే ఇలా ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు ఉంగరాలు కావాలని అడుగుతున్నారంట డైరెక్ట్. ఓకే, అయితే ఎవరు ఏ జాతకంలో అయినా సరే మనకి ఇంపార్టెంట్గా జన్మ అంటే లగ్నాధిపతి, లగ్నము అంటే మీ జాతక చక్రం చూడగానే మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది లా అని రాసి ఉంటుంది, లేదా ఒక 2 గీతలు కొట్టుంటాయి. అక్కడ ఎక్కడైతే 2 గీతలు కొట్టిందో అదే మీ యొక్క జన్మ లగ్నం, లా అని రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ASC అసెండెంట్ అని రాసి ఉంటుంది. ఓకే, మీ జాతక చక్రం చూడగానే మీ జన్మకుండలు చూడగానే మీకు అర్థమైపోద్ది నాది ఏ జన్మ లగ్నం అనేది. అంటే లగ్నాధిపతి యొక్క రత్నాన్ని ధరించాలి, రెండోది పంచమాధిపతి యొక్క రత్నాన్ని ధరించాలి, మూడోది నవమాధిపతి యొక్క రత్నం ధరించాలి. అంటే 159 కోణాధిపతులు అంటాం దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో. ఎవరైతే కోణాధిపతుల యొక్క రత్నాల్ని 3 రత్నాల్ని ధరిస్తారో, నా జన్మ లగ్నాధిపతి బుధుడు పచ్చ ఉంది కదా, నా యొక్క పంచమ లగ్నాధిపతి శుక్రుడు డైమండ్ ఉంది కదా, నవమాధిపతి శని నీలం ఉంది కదా. ఓకే, ప్రతిదీ కూడా నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. మీరు ఎన్ని నా వీడియోలో చూసినా ఈ 3 రత్నాలు కంపల్సరీగా ఉంటాయి. అంటే ఏ జాతకుడైతే తన కోణ స్థితిలో ఉన్న అంటే 159 స్థితి యొక్క లగ్నాధిపతుల యొక్క రత్నాలని ధరిస్తారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అని చెప్తాం జ్యోతిష్ శాస్త్రంలో. అంటే ఇది సింపుల్గా నిజంగా ఇంత సింపుల్గా అయిపోద్దా? ఎస్, కొన్ని వేల మందికి నేను సజెస్ట్ చేస్తూ ఉంటా. దాంట్లో అట్లీస్ట్ 50% అయినా, నాకు తెలిసి అయితే కనుక 50% అయినా కూడా ధరిస్తారు. ధరించిన ప్రతి వాళ్ళు, ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ధరించిన వాళ్ళలో 90 to 95% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఐఎమ్ హ్యాపీ.
ఓకే. మరి ఫస్ట్ మరి మనం రత్నాలు అనగానే ఆ యొక్క వెలకి మనం భయపడిపోవాలి, ధరకి. నేను ఎన్నో వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఓకే. రత్నాలు అంటే ఇప్పుడు ఈ పచ్చ ఉంది తల్లి, చూడండి. ఈ పచ్చ సుమారుగా 5 నుంచి 6 క్యారెట్లు ఉంటుంది. అంటే దీని యొక్క క్లారిటీ పచ్చ మనం కనుక పెట్టుకున్నట్లయితే అది క్యారెట్ ₹1,00,000 కూడా పెట్టుకోవచ్చు. అంటే 6 క్యారెట్లు 6 లక్షల వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే మరి ఇక్కడ భయం అదే జనాలకి. లేదు క్యారెట్ 10,000 కూడా పెట్టుకోవచ్చు, అంటే ₹60,000 రత్నమే అవుద్ది. మరి దీని ఖరీదు ఎంత? నేను పెట్టుకున్న దాని ఖరీదు ఎంత? 2,500. ఎస్. అంటే మరి ఒరిజినలేనా? ఎస్. దీంట్లో నేను పెట్టుకున్నది విత్ సర్టిఫికేషన్తో సహా వచ్చే రత్నమే పెడతా నేను. ఓకే. అవే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తా. విత్ సర్టిఫికేషన్ వస్తుంది కంపల్సరీగా రత్నం. కానీ దీంట్లో క్లారిటీ, ఓకే, రేట్ ఎప్పుడు కూడా ఒక రత్నం యొక్క రేటు 3C మీద ఆధారపడుతుంది. క్లారిటీ, కట్ అండ్ క్యారెట్. అంటే ఎంత క్లారిటీ ఉంటే అంత ఎక్కువ రేటు, ఎంత కట్స్ నీట్గా షేపింగ్ ఉంటే అంత ఎక్కువ రేటు. డైమండ్ యొక్క క్యారెట్స్ 3Cని బట్టి దాని యొక్క వాల్యూ ఉంటుంది. 3వ C వచ్చి క్యారెట్. క్యారెట్ అంటే దాని యొక్క బరువు. ఓకే. దీన్ని బట్టి మాత్రం దాని యొక్క వెల ఉంటుంది. మరి ఇది డైమండ్ అని చెప్పా, పంచమాధిపతి. ఇది డైమండ్ కాదు కదా, CZ ఇది. ఓకే. అంటే దాని యొక్క ఉపరత్నం అంటాం దీన్ని, డైమండ్ యొక్క ఉపరత్నం. ఓకే. అంటే మరి ఇప్పుడు డైమండ్ పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు ఉపరత్నం. ఇదంతా ₹700, 700 ఇంత చిన్నది కాబట్టి. కొంచెం పెద్ద తీసుకుంటే 1000, 1200, 1500 అంత మించి ఉండదు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ స్టోన్ పెట్టుకోవాలి. ఓకే. అది ఎంత క్లారిటీ తక్కువ నో ప్రాబ్లం. సార్ మీరు స్టోన్స్ గురించి ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, మరి మీ దగ్గరే స్టోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇచ్చే కాస్ట్ కూడా అలాగే ఉంటుందంటారా? అవును తల్లి. ఇప్పుడు నేను సజెస్ట్ చేసేదే ఈ స్టోన్స్ ఇట్లాంటి స్టోన్స్ మాత్రమే తీసుకోమని చెప్తా. లేదు గురుగారు నేను లక్షల్లో పెడతానంటే నో ప్రాబ్లం, వెళ్ళి కొనుక్కోవచ్చు. 100% కొనుక్కోవచ్చు. వాళ్ళ తాహతను బట్టి నాకు కావాలి గురుగారు అంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఎంత ధర ఎక్కువ పెడితే అంత మోసం ఉంటుంది, ఒకటే చెప్తున్నా. ఓకే. అసలు బయట అయినా ఎలా స్టోన్స్ ఇస్తామన్న వాళ్ళని కూడా ఎలా నమ్మాలి, ఏం చూసి నమ్మాలి, ఇది ప్రాపర్ సర్టిఫికేషనా కాదా అని కూడా చాలా మందికి తెలీదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ సర్టిఫికేట్ అయినా సరే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఇచ్చే ఏది విత్ కరుంగలి మాల అయినా సరే, ఈవెన్ ప్రతి కరుంగలి మాలకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికి QR కోడ్ ఉంటుంది అని చెప్పి. అట్లాగే ప్రతి రత్నాలకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికి ఒక QR కోడ్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీద. మనం ఆ QR కోడ్ స్కాన్ చేయగానే ఆ QR కోడ్ ఆ వెబ్సైట్లో ఆ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అంటే అథెంటికేటెడ్ కదా, గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి మనం చేపిస్తాం. సో పక్కా జెన్యూన్గా ఉంటుంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత క్లారిటీ పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, అది ఒరిజినలా కాదా. ఒరిజినల్ది ఎంత క్లారిటీ తక్కువనా పర్లా, కంపల్సరీ పెట్టండి. లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి యొక్క రత్నాలు నేనైతే ఎలా పెట్టానో, నేను ఎంతోమంది కొన్ని వందల వేల మందికి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఫీడ్బ్యాక్ కావాలంటే అసలు ఎంతమందితో నిప్పగలను నేను. ఓకే. చాలా హ్యాపీ అని. ఓకే. రియల్గా మనం అంటే కొన్ని సెట్ చేసుకోలేని ఉంటాయి కొన్ని జీవితంలో. మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం, పితృదోషాలని, కాలసర్ప దోషాలని, ఇట్లా రకరకాలు చాలా మాట్లాడుకున్నాం. వాటిలో మన వైపు నుంచి మనం సెట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవన్నీ సెట్ చేసుకుని వాటికి చాలా టైం పడుతుంది. కానీ ఇవి వన్ టైం సెటిల్మెంట్ లైఫ్లో ఒకేసారి. కానీ కొంతమంది పరాశర పద్ధతి ప్రకారం జరుగుతున్న దశానాథుని యొక్క రత్నాన్ని కూడా ధరిస్తారు. ఓకే. ఇవన్నీ నేనైతే సజెస్ట్ చేయను. ఇవి లైఫ్ లాంగ్ పెట్టుకునేవి మనం ఈ 3 రత్నాలు మాత్రమే. సార్ మన ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంకో డౌట్ కూడా వచ్చి ఉంటుంది, అసలు ఈ రత్నాలు ఇవి ధరించడం వల్ల ఎటువంటి దోషమైనా పోతుందా అని ఏం చెప్తారు? ఎటువంటి దోషం పోదు నాన్న. ఓకే. జాతకులను దోషాలు ఏం పోవు. ఓకే. ఎప్పుడు కూడా రత్నాల యొక్క ధారణ
మన యొక్క మెంటల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, మనం పర్ఫెక్ట్గా ఆలోచిస్తాము, మనం తీసుకునే నిర్ణయాలు ఫలవంతం అవుతాయి. ఓకే, ఎప్పుడు కూడా శాస్త్రాన్ని సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు ఇదే ఉంటుంది. ఏ శాస్త్రమైనా సరే, మనం కరుంగలి మాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, యాంగ్జైటీ డిజార్డర్, ఓకే, బీపీని కంట్రోల్ చేస్తుందని మాట్లాడాం కదా. అంటే ఎప్పుడైతే మనిషి యొక్క యాంగ్జైటీ కంట్రోల్ అయిందో మనిషి యొక్క ఆలోచన పెరుగుద్దా లేదా? అట్లాగే మీరు జెమ్ స్టోన్ మీద స్టడీ చేయండి, రీసెర్చ్ చేయండి. జెమ్ స్టోన్స్ హ్యూమన్ మైండ్ పవర్ మీద చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఓకే, హ్యూమన్ బాడీ మొత్తం అన్ని 7 సబ్చక్రాల మీద చాలా అవి కనెక్ట్ అవుతాయి. వాటి యొక్క దాని యొక్క తరంగాలు మన శరీరంలో ఉన్న శక్తి తరంగాలతో మిళితమై మనలో ఉన్న శక్తిని అవి ఉత్తేజపరుస్తాయి. అంటే ఇది మీరు దాని మీద రీసెర్చ్ చేయండి, దాని మీద ఉన్న ఆర్టికల్స్ చదవండి చక్కగా. ఇక్కడ నేను చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్గా, ఓకే లక్షలు పెట్టుకునే కాకుండా, ఇప్పుడు జనరల్గా అసలు భయపడిపోయి పెట్టరు చాలామంది. దానికన్నా తక్కువ రేటు అయినా సరే కంపల్సరీగా పెట్టండి. మళ్ళీ దీంట్లో శాస్త్రంలో ఏ స్టోన్కి ఏ లోహంతో పెట్టాలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ముత్యం ఉందనుకో కంపల్సరీగా వెండిలో తయారు చేయాలి, కనకపుష్యరావు కంపల్సరీగా బంగారంలో తయారు చేయాలి. ఇలా ఉంటుంది అన్నమాట శాస్త్రం. కానీ నేనేం చెప్తున్నానంటే, ఏ స్టోన్ అయినా సరే మీరు మీ శక్తి కొలది మీరు బంగారంలో పెట్టుకోవాలి, బంగారంలో పెట్టుకోండి, లేదా వెండిలో పెట్టుకోండి, లేదా పంచలోహాల్లో అయినా పెట్టుకున్న ప్రాబ్లం. కానీ రత్నాలు మాత్రం మీ వంటి మీద ఉండేలా చూసుకోండి. ఇంకా చాలా ఇంపార్టెంట్. రత్న ధారణ ఏ వేలికి ఏ రత్నం పెట్టాలని కూడా నేను పక్కన క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను. ఆ టేబుల్ చూసి క్లియర్గా ఫాలో అవ్వండి. కర్కాటక లగ్నం వారు ఎటువంటి రత్నధారణ చేయాలి? కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు, అంటే ముత్యం ధరించాలి. పంచమాధిపతి కుజుడు, పగడం ధరించాలి. నవమాధిపతి గురువు, పుష్యరాగము. ఈ యొక్క ధారణ, ఈ 3 రత్నాలు ధరించడం అనేది వీళ్ళకి లైఫ్ లాంగ్ అద్భుతంగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే, చాలా సంతోషం గురుగారు. రత్నధారణ అంటే ఎంత ముఖ్యం అనేది కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే ప్రతి లగ్నం వారు కూడా ఎటువంటి రత్నధారణ చేయాలని కూడా వివరించినందుకు థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివం.